రవితేజ గారు మాస్ ఏందో నిన్నైతే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే చూపించిండు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. మాస్ మహారాజా రవితేజ గారి ఇరుముడు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి డే 1 అయితే యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా డే 1 కంప్లీట్ అయ్యేలాగే కెరియర్లోని బిగ్గెస్ట్ నెంబర్ని అయితే క్రియేట్ అయితే చేసింది ఇప్పుడు ఈ మూవీ. అండ్ ఇంకా ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుద్ది, ఇంకా డే 1తో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసింది, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ మూవీ డే 1 కలెక్షన్ చూసుకుంటే ప్రతి ఒక్క ఏరియాలో అయితే మాత్రం రవితేజ గారి కెరియర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ కొన్ని దిక్కలు అయితే బ్రేక్ ఈవెంట్ కూడా అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్గా తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఈ మూవీ ఫస్ట్గా నైజాంలో 5.4 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఒక 10 లక్షల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడైతే ప్రాఫిట్ జోన్లోకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి రేపు వచ్చే కలెక్షన్తో ఆల్మోస్ట్ సూపర్ హిట్ అయితే అవుతుంది నైజాంలో. ఇంకా సీడెడ్లో అయితే 1.6 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇంక ఇక్కడ 1 కోటి దాకా గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా అయితే హిట్ అయిపోద్ది. ఇంకా టోటల్ ఆంధ్ర మొత్తం కలిపి 4.6 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇక్కడ 2 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా అయితే ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తుంది. ఇంకా అలాగే 2 తెలుగు స్టేట్స్లో 11 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా గ్రాస్ చూసుకుంటే మాత్రం 17 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా 2 తెలుగు స్టేట్స్లో బ్రేక్ అవుట్ టార్గెట్ వచ్చేసరికి 17 కోట్లు. కాబట్టి ఈ రోజు ఇంకొక 5 కోట్లు కలెక్ట్ చేసిన ఈజీగా బ్రేక్ అవుట్ అవుతుంది. కానీ ఈ రోజు ట్రాకర్ గ్రాస్ 5 కోట్ల దాకా అయితే వచ్చేసింది. రేపటితోనే 2 తెలుగు స్టేట్స్లో అయితే సూపర్ హిట్ అయితే అయిపోద్ది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 2 కోట్ల బిజినెస్కి 1 crore దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఇక్కడ కూడా రేపటితో అయితే బ్రేక్ అవుట్ అయితే అయిపోద్ది. ఇంకా ఓవర్సీస్లో జరిగిన 2 కోట్ల బిజినెస్కి ఈ మూవీ అయితే 2.5 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసి ఇక్కడైతే బ్రేక్ ఈవెంట్ అయితే అయిపోయింది. మామూలుగా రవితేజ గారి మూవీస్ అయితే ఓవర్సీస్లో అయితే పెద్దగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయవు. అంతేకాకుండా నైజాంలో కూడా అయితే పెద్దగా అయితే కూడా రన్ అయితే రాదు. ఎక్కువ ఆంధ్ర సీడెడ్లోనే ఎక్కువ రన్ అయితే వస్తుంది. కానీ ఈసారి ఇరుముడు మూవీకి ఇదంతా డిఫరెంట్గా అయితే కలెక్ట్ చేస్తుంది. ఆంధ్రాలో చూసుకుంటే కొద్దిగా తక్కువగా ఉన్నా కానీ నైజాంలో చూసుకుంటే మాస్ కలెక్షన్ అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఇంకా ఓవర్సీస్లో కూడా అయితే ఫస్ట్ డే అయితే బ్రేక్ అవుట్ అయితే అయిపోయింది. అలాగే ఇరుముడు మూవీ డే 1 వరల్డ్ వైజ్గా 14 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 26 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. మూవీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ వచ్చేసి వరల్డ్ వైజ్గా 20 కోట్లు కాబట్టి ఇంకొక 6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెంట్ అయితే అయిపోద్ది. కాబట్టి ఈ రోజు అయితే సింపుల్గా అయితే 7 కోట్ల పైగా అయితే షేర్ అయితే కలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ రోజు అయితే ఈ మూవీ అయితే సూపర్ హిట్ అయితే అవుతుంది. ఇంకా మూవీ అయితే వీకెండ్కి అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోద్ది. ఇంకా వీకెండ్లో ఆల్మోస్ట్ 50 కోట్ల పైగా అయితే గ్రాస్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇంకా రవితేజ గారి ఇరుముడి మూవీ వరల్డ్ వైజ్గా ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.